ఆస్ట్రేలియా టూర్లో వన్డే సిరీస్ ముగిసింది. వరుసగా 2 మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన టీమిండియా చివరి వన్డేలో మాత్రం సత్తా చాటి కంగారులను చిత్తు చేసింది. తద్వారా టీ20 సిరీస్కు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకుంది. ఇప్పుడు బుధవారం నుంచి టీ20 సిరీస్ మొదలు కాబోతోంది. 5 టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ క్యాన్బెర్రా వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే భారత క్రికెటర్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలి టీ20కి తుది జట్టు ఎంపిక పెద్ద సవాల్గా మారింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రాక్టీస్ సెషన్లో దీనిపైనే ఎక్కువ మాట్లాడుకున్నట్లు సమాచారం. బ్యాటింగ్ విభాగంలో సంచలన మార్పులేమీ చేయకపోవచ్చు. వికెట్ కీపర్గా సంజు శాంసన్ బాధ్యతలు కంటిన్యూ చేయనుండగా నితీష్ కుమార్ రెడ్డి ఆడడంపై సస్పెన్స్ నెలకొంది. రెండో వన్డే సందర్భంగా గాయపడిన నితీష్ కుమార్ రెడ్డి మూడో మ్యాచ్కు దూరమయ్యాడు. గాయం తీవ్రమైనదేమీ కాకపోవడంతో ఫిట్గా ఉండే తొలి టీ20లో ఆడతాడు. పేస్ ఆల్రౌండర్ శివం దూబేకు ఛాన్స్ ఉంటుంది. ఆసియా కప్లో దూబే అంచనాలకు తగ్గట్లే రాణించాడు. అయితే స్పిన్ బౌలింగ్ కాంబినేషన్ గంభీర్కు సవాల్గా మారింది. ఎందుకంటే ఆసీస్ పిచ్లపై ముగ్గురు స్పిన్నర్ల అవసరం ఉండదు. దీంతో అక్షర్ పటేల్తో పాటు వరుణ్ చక్రవర్తికి చోటు ఖాయంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే మాత్రం వరుణ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్కు చోటు దక్కుతుంది. దీంతో బౌలర్ కుల్దీప్ యాదవ్కు నిరాశ మిగిలినుంది. ఫార్మాట్తో సంబంధం లేకుండా రాణిస్తున్న కుల్దీప్కు తగినన్ని అవకాశాలు రావడం లేదు. వన్డే సిరీస్లో సైతం చివరి మ్యాచ్లో మాత్రమే తుది జట్టులో చోటు దక్కింది. ఇప్పుడు టీ20 సిరీస్లో ఎన్ని మ్యాచ్లకు అతని ప్లేస్ ఇస్తారనేది చూడాలి. మరోవైపు పేస్ విభాగంలోనూ 2 స్థానాలకు ముగ్గురు రేస్లో ఉన్నారు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఖచ్చితంగా ఉంటాడు. అయితే మరో ప్లేస్ కోసం హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా పోటీ పడుతున్నారు. నిజానికి టీ20 ఫార్మాట్లో హర్షదీప్ సింగ్ ఎంత సూపర్ బౌలరో క్రికెటర్ ప్రపంచానికి తెలుసు. ముఖ్యంగా డెత్ ఓవర్స్లో అద్భుతమైన బౌలింగ్ అతని సొంతం. అదే సమయంలో గంభీర్ శిష్యుడిగా పేరున్న హర్షిత్ రాణా సిడ్నీ వన్డేలో దుమ్మురేపాడు. 4 వికెట్లతో కంగారుల పతనాన్ని శాసించాడు. ఈ నేపథ్యంలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందనేది చూడాలి. క్యాన్బెర్రా పిచ్లో స్లో బౌలర్స్లకు అనుకూలంగా ఉంటుందని అంచనా. ఇక్కడ భారీ స్కోర్లు కష్టమే అయినా మ్యాచ్ సాగే కొద్దీ బ్యాటర్లకు సహకరిస్తుంది. పిచ్ పరిస్థితిని కూడా పరిగణలోకి తీసుకొని తుది జట్టును ఎంపిక చేసేందుకు గంభీర్, సూర్యకుమార్ యాదవ్ తర్జన భర్జన పడుతున్నారు. పైగా వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ ప్రిపరేషన్ ఈ సిరీస్ నుంచే మొదలవబోతోంది. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ ద్వారా 15 మంది ఆటగాళ్లపై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.